ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం 11వ అధ్యాయం విచారణ చేసుకుంటున్నాం. 11వ అధ్యాయంలో ఒక ప్రశ్న, ఏమిటంటే ఆ ప్రశ్న, విశ్వరూపాన్ని చూస్తున్నాడు కదా, విశ్వరూపాన్ని చూసిన తర్వాత మళ్ళీ అతను కర్మ చేస్తాడా, చేసేదానికి అవుతుందా? పైగా విశ్వరూపాన్ని చూసిన తర్వాత అతనికి ఉన్నటువంటి సందేహాలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కదా. మరి అతను కర్మలు చేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. అనేటువంటిది ప్రశ్న. అంతే కదా బాబు గారు? విశ్వరూపం అనేటువంటిది సగుణ బ్రహ్మ. విశ్వరూపం సగుణ బ్రహ్మ. ఇప్పుడు ఈ సాధకుడు జిజ్ఞాసుగా ఉండేటువంటి అతను మోక్షమును పొందే మార్గంలో వెళ్తున్నాడు. మోక్షమును పొందే మార్గంలో వెళ్ళే సందర్భంలో మోక్షము పొందుట అంటే ఏమిటి? స్వరూపమును చాలా స్పష్టంగా అనుభూతిలోనికి తెచ్చుకొనుట అంటే స్వరూపానుభూతి. స్వరూపానుభూతిలో పొందుట అంటే స్వరూప స్థితికి రావడం అని అంటే ఏమి? ఇప్పుడు శరీరం ఉందిగా, ఇక్కడ శరీరం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత బుద్ధి కూడా ఉంది. స్వరూపం అంటే ఇక్కడ కేవలం ఈ శరీరం వరకు ఉండేటువంటి ఆత్మస్వరూపమని అనుకుంటున్నారా అంటే అది మాత్రమే కాదు. అందుకని నేను నిన్ను కూడా వివరించినాను అనుకుంటాను. ఏమిటి? త్వం పదార్థ విచారణ 6వ అధ్యాయము చివరిలో యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమేయుక్త తమో మత అని 6వ అధ్యాయము చివరిలో ఎవడైతే మద్గతే నాంతరాత్మన, వానికి కావాల్సింది ఏంటంటే అతనికి నేను తప్ప ఇంకొకటి అవసరం లేదు. ఎవరికి? ఏ యోగికైతే, ఏ యోగి అంటే ఇప్పుడు ఎవరు? జిజ్ఞాసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మతత్వాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నం చేస్తున్నాడు.
నారమ్మ గారు మీరు క్లోజ్ చేయండి. నారమ్మ గారు మీరు వీడియో క్లోజ్ చేయండి. అవును, ముఖం కనిపిస్తే పర్లేదు, మనకి ముఖం కనిపిస్తే కాబట్టి జిజ్ఞాసుగా ఉండేటువంటి అతను ఇప్పుడు ఫస్ట్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఆ ఆత్మస్వరూపాన్ని ఎక్కడో ఉండదని అన్వేషించుట కాదు. ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నాను అని తెలుసుకుని తన యందు మొదటి విచారణ చేసి తెలుసుకుంటాడు. తన యందు విచారణ చేస్తే నేను ఆత్మస్వరూపమని అతనికి అనుభవం వస్తుంది. శరీరము ఆత్మ కాదు, శరీరము ఆత్మస్వరూపము వలన చైతన్యవంతంగా ఉన్నది అని తెలుస్తుంది. అంతవరకు బాగానే ఉంది. శరీరం ఆత్మ కాదు, ఆత్మస్వరూపం శరీరంలో చైతన్యం యొక్క ప్రభావం వలన ఈ శరీరం అంతా చైతన్యంగా ఉంది అని తెలుస్తూ ఉంది. కానీ ఇంత మాత్రం చేత మోక్షము కలుగదు. ఈ మురుగేష్ గారు కూడా చూడండి ఇట్లా చేస్తాడు. మురుగేష్ గారు వీడియో ఆఫ్ చేయి. వీడియో ఆఫ్ చేయి. వీడియో ఆఫ్ చేయపా. నీ ముఖం కనిపించకుండా ఆఫ్ చేయప్పా. ఏమండి, ముఖం కనిపిస్తే పర్లేదండి. ఎవరైనా కానీ మీరు వీడియో ఆన్ చేసి పెట్టేసి అంతా కనిపిస్తూ ఉంటే అది బాగుండదు చూసేదానికి. తర్వాత పడుకొని ఉండేది, తర్వాత ఇంకా ఏదో ఒళ్ళు చేతులు అంతా ఇంచుకుంటూ ఉండేది. అట్లంతా చేయకండి. మీరు అలా చేయాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వీడియోను మ్యూట్ చేసేయండి. వీడియోను మ్యూట్ చేయడం అంటే మీ కింద వీడియో బొమ్మ కనిపిస్తుంది. ఆ వీడియో బొమ్మను కన్నా మీరు మామూలుగా సౌండ్కి అద్దిమినట్లుగానే వీడియోను కూడా మీరు అదిమితే మీ వీడియో మాకు కనిపించదు, మేమైతే మీకు కనిపిస్తాం. అట్లా చెయ్యండి, అది బాగుంటుంది. సరే, ఇప్పుడు ఏంటంటే నేను ఆత్మస్వరూపం అని అయితే వాడికి తెలిసింది. కానీ ఈ జగత్తంతా ఉన్నది కదా, ఈ జగత్తంతా ఏమిటి, ఈ జగత్తు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? నేను ఆత్మస్వరూపం తెలుస్తూ ఉంది, కానీ ప్రపంచం నాకు తెలుస్తూ ఉంది. తిరిగి ప్రపంచంలోకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఉండేటివన్నీ కూడా నాకు బాగా అనుభవించాలని అనిపిస్తుంది. నేను ఆత్మస్వరూపం అని తెలిసినా కూడా ప్రపంచంలో భోగాలు అనేటువంటివి కనిపించినప్పుడు దానికి అనిపిస్తుంది. అది సహజమే, దాంట్లో ఏం తప్పేం లేదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రపంచము ఆత్మ యొక్క ఆధారముతో ఉన్నది అని తెలుసుకోవాలి. ఈ శరీరము ఏ విధంగా ఆత్మ స్వరూపము చేత శరీరము ప్రకటింపబడుతున్నదో అదే విధముగానే ఈ జగత్తంతా కూడా చైతన్యాశ్రయమై ప్రకటింపబడుచున్నది. ఈ జగత్తంతా కూడా చైతన్యాశ్రయమయ్యే ప్రకటింపబడుచున్నది.
అంటే ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది ఆత్మాధారంతో ఉంది. శరీరం వస్తుంది పోతుంది, శరీరం సత్యమైంది కాదు. ఈ శరీరంలో ఉండేటువంటి చైతన్యం సత్యమైంది అనేది ఇక్కడ వీడికి అనుభవం అయింది 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. ఇంక వీడిప్పుడు మోక్షం పొందాలంటే ఆత్మస్వరూపము అనేటువంటిది వీడికి బాగా స్పష్టంగా అనుభవం కావాలి, బాగా స్పష్టం కావాలి. ఆత్మస్వరూపం ఒకటే, ఆత్మస్వరూపము రెండు కాదు, ఒకటే అనేది తెలియాలి. ఒకటే అనేది తెలియడం అంటే ఏంటి? ఈ జగత్తు ఏదైతే ఉన్నదో, ఈ జగత్తు, ఈ శరీరము అంతా ఒకటే. ఈ జగత్తుకి ఈ శరీరానికి ఆధారంగా ఉండేటువంటిది ఒకే ఆత్మస్వరూపం. ఒకే ఆత్మస్వరూపమే ఈ జగత్తుకు ఈ శరీరానికి రెండింటికి కూడా ఆధారం ఉండేది అని ఇప్పుడు వీడికి తెలియాలి. అది తెలిసి ఆ ఒక్క ఆత్మస్వరూపం ఏది ఉందో ఆ ఆత్మస్వరూపమే నేను అనేది కూడా వీడికి అనుభవం కావాలి. అట్లా అనుభవమైన వాడికి మాత్రమే మోక్షము. మిగిలిన ఎవరికి మోక్షం అనేది కలగదు. ఇదండి పద్ధతి. ఇటువంటప్పుడు ఇతను మోక్షం పొందాలంటే ఇతనికి ఇప్పుడేం కలగాలి? నేను ఆత్మస్వరూపం అనేటువంటిది అయితే 6వ అధ్యాయాన్ని కలిగింది. ఈ జగత్తంతా కూడా ఆత్మ వలననే ఉన్నది. నేను ఏ విధంగా అయితే, ఈ శరీరం ఏ విధంగా అయితే ఆత్మాధారంతో ఉందో అదేవిధంగానే ఈ జగత్తంతా కూడా ఆత్మాధారముతోనే ఉన్నది అనేది కలగాలగా. ఈ జగత్తంతా కూడా ఆత్మాధారంతోనే ఉన్నది అనేది కలగాలి. అది కలిగితేనే అప్పుడేమవుతుందంటే ఈ శరీరం అనేది ఆత్మస్వరూపం ఆధారముతో ఉంటూ ఇది జరుగుతూ ఉంది. ఈ చైతన్యం సత్యము, ఈ జగత్తు కూడా అటువంటిదే, అంటే ఈ శరీరము వంటిదే ఈ జగత్తు కూడా అనేది ఇప్పుడు వీడికి అనుభవం కావాలి. అప్పుడేమవుతుంది? ఈ జగత్తుకు ఏ ఆధారమైనటువంటి ఆత్మస్వరూపం ఉన్నదో ఆ ఆత్మస్వరూపమే ఈ శరీరానికి కూడా ఆధారంగా ఉన్నది. అంటే జగత్తులో ఈ శరీరం అంతర్భాగం. జగత్తులో ఈ శరీరం అంతర్భాగమై ఉన్న కారణం చేత ఈ జగత్తంతటికీ ఆధారంగా ఉన్నటువంటిది ఒకే చైతన్యం. ఆ ఒకే చైతన్యము వీటన్నింటికీ ఆధారంగా ఉంటే ఈ శరీరాలుగా ఉండేటువంటి ఉన్నాయే, ఈ శరీరాలుగా తెలియబడుతూ ఉన్నటువంటిది మనస్సుల వలన వేరుగా తెలియబడుచున్నాయి. ఈ మనస్సు మనకుందిగా, ఈ మనస్సు ఏం చేసిందంటే నేను వేరని ఈ జగత్తు వేరని తెలియజేసింది. నేను వేరని ఈ జగత్తు వేరనే కాకుండా ఈ జగత్తులో ఈ సకల ప్రాణులు వేరుగా ఉన్నాయి అని కూడా చూస్తూ ఉంది. అంటే ఈ మనస్సు ఇప్పుడు ఏం చేసిందంటే ఈ జగత్తు నుండి నన్ను వేరు చేసి, ఈ జగత్తు నుండి ప్రాణులను వేరు చేసి, జగత్తును వేరు చేసి, తర్వాత దేవుడు ఒకడు ఉన్నాడని దేవుణ్ణి సృష్టించి ఆ దేవుడు ఒక ఆయన గొప్పడని ఇంకో విధంగా అని ఇంకో విధంగా అని ఇట్లా చేసి ఇన్నింటినీ క్రియేట్ చేసింది మనస్సు. ఇప్పుడు ఈ మనస్సు ఏం కావాలి? ఈ దేవుడు, ఈ జగత్తు, ఈ శరీరము, ఈ అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ భూతములన్నీ కూడా కలిపి ఒకే జగత్. జగత్తులో ఇంక వేరే ఏమీ లేదు, అంతా ఒకటే జగత్. వేరుగా తెలుస్తుండేదంతా కూడా నా భ్రమ చేత తెలుస్తుంది, కానీ అది వేరు కాదు, ఒకటే ముద్ద. ఇది వీడికి అనుభవంలోకి రావాలి. వీడికి చెప్తే అర్థం కాదు, చెప్తే వాడికి అర్థం కాదు. అప్పుడేం చేయాలా? ఈ జగత్తంతా నాయన ఒకే ముద్దలో ఉన్నది, ఈ జగత్తంతా కూడా ఒకే ముద్ద చూడు అని చెప్పి చూపించాలి. ఒకే ముద్దాన్ని చూపిస్తే అప్పుడేమైందంటే విశ్వరూపాన్ని చూచాడు.
విశ్వరూపాన్ని చూస్తే ఈ జగత్తంతా ఉన్నది ఒకటే, కానీ నా భ్రమ చేత ఇవన్నీ వేరుగా ఉన్నాయి ఈ జీవరాశులు అని వీడిప్పుడు గుర్తిస్తాడు. ఎప్పుడైతే ఈ జగద్రూపంగా ఉన్నటువంటిదంతా ఒకటే అని వీడికి ఎప్పుడు అవగాహన అయ్యిందో అప్పుడు ఈ ప్రాణులపైన ఇంతకు ముందున్నిందే వేరు అనేటువంటిది ఆ భావన పోయి ఇదంతా ఒకే స్వరూపం అనేది వీడికి దృఢమవుతుంది. అట్లా దృఢమైన తరువాత ఇంకా వీడికి ఏం కలగాలంటే ఆత్మ ఒకటే అనేది మళ్ళా కలగాల. ఆత్మ ఈ జగత్తుకంతటికీ కూడా ఆధారంగా ఉన్నది ఒకే ఆత్మ, అది ఒకటి కలగాలి. తర్వాత ఇంకోటి ఏం కలగాలి తెలిసిన, జగత్తుకంతా ఆధారంగా ఉన్నది ఆత్మ ఒకటి ఉంది, ఈ జగత్తంతా కూడా ఆత్మయందు కల్పితమై తోచుచున్నది అనేది మళ్ళీ కలగాల. ఆ రెండింటిని మళ్ళీ కలిగించాల. ఆ రెండింటిని కలిగించడానికి 13వ అధ్యాయం నుంచి మళ్ళీ జరుగుతుంది. మొట్టమొదట కలుగుతూ ఉండాల్సింది ఇప్పుడేంటి, ఈ జగత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇదంతా ఒకే ముద్ద అంటే ఒకే శరీరం. నా శరీరము లాగానే, నా శరీరంలో కాళ్ళు చేతులు ముక్కు నోరు కిడ్నీ హార్ట్ ఇంకా లోపల ఎందెందో ఉండేటివి ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఈ జగత్ అనేటువంటిది పంచమహాభూతములకు లోబడి పంచమహాభూతముల యందు ఇవన్నీ ఉన్నాయి, అంతా ఒకటే శరీరం అనేది కలగాల. అందుకొరకు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపమును చూపించినాడు. విశ్వరూపమును చూపించుట అంటే ఆడ ఏదన్నా ఆయన చూపించినాడు ఈయన చూసినాడు నేను కాదు. ఈ వివేకం ఆత్మానాత్మ వివేకము చేత అది స్పష్టమవుతుంది. తత్వమసి మహావాక్య విచారణ చేస్తే ఆ తత్వమసి మహావాక్య విచారణలో ముందు త్వం పదార్థానికి విచారణ ఉంటుంది, తర్వాత తత్పదార్థానికి విచారణ ఉంటుంది. త్వం పదార్థ విచారణ చెప్తాను చూడండి. త్వం పదము అంటే జీవుడు అని, త్వం అంటే నేను జీవుడు, తత్ అంటే ఈశ్వరుడు అని. ఇప్పుడు జీవుడు అంటే దేహత్రయ అవస్థాత్రయ పంచకోశ. ఏమండి దేహత్రయం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మూడింటి గురించి విచారణ చేయాలి. తర్వాత అవస్థాత్రయ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, దీనికి సంబంధించి 3. తర్వాత పంచకోశములు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఇవి ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటికంటే వ్యతిరిక్తమైనది ఇక్కడ ఉండేటువంటి ఆత్మ అనేది తెలియాలి ఫస్ట్. ఈ మూడింటికంటే వ్యతిరిక్తంగా ఉన్నది ఆత్మ. అయితే ఈ 3 నిలబడాలనంటే ఆత్మ ఆధారంతో నిలబడి ఉన్నాయి. ఈ 3 నిలబడి ఉన్నాయి. దేని ఆధారంతో నిలబడి ఉన్నాయి? ఆత్మ ఆధారంతో నిలబడి ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఆత్మతో కలిసినట్లుగా ఉన్నది అని చెప్తున్నామే, దాన్ని వాచ్యార్థం అని అంటారు. వాచ్యార్థం అని అంటే ఎదురుగా నీకు చూస్తూనే కనిపించేటువంటిది. తర్వాత లక్ష్యార్థం అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కానీ, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు కానీ, అదేవిధంగానే ఈ పంచకోశములు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఆది పంచకోశములు కానీ, ఇవన్నీ భ్రమ అనేది తేలుతుంది. భ్రమ అని తేలితే ఇవి లేనివి అవుతుంది. అప్పుడు మిగిలేది చైతన్యం మిగులుతుంది. దీనిని ఇప్పుడు లక్ష్యార్థంగా ఆత్మస్వరూపాన్ని చెప్పి, వాచ్యార్థంగా ఆత్మస్వరూపముతో కలిసి ఉన్నటువంటి ఈ దేహముని ఇప్పుడు చెప్తారు అక్కడ. అంటే త్వం పదార్థానికి వాచ్యార్థము అని చెప్తే
ఈ శరీరముతో కూడి ఉన్న చేతనత్వముతో కలిపి వాచ్యార్థమవుతుంది. లక్ష్యార్థమైతే శరీరాన్ని తీసేస్తే శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం మాత్రమే అవుతుంది లక్ష్యార్థంలో. అంటే వీడు బ్రతికి ఉన్నట్లే శరీరము భ్రమ అని గుర్తించి, శరీరం అనేటువంటిది సత్యం కాదని గుర్తించి, ఆత్మస్వరూపం మాత్రమే సత్యము అనేటువంటిది వీడికి దృఢం కావాలి. అలా దృఢమైతే అప్పుడు శరీర ప్రాధాన్యం అనేది తగ్గిపోతుంది. శరీర ప్రాధాన్యం తగ్గిపోవాలంటే ఇది దృఢం కావాల్సి ఉంటుంది. ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, బ్రతికి ఉన్నప్పుడే తెలిసి శారీరక ప్రాధాన్యం తగ్గిపోవాలి. అది తర్వాత ఈ జగద్రూపంగా ఉంది కదా, ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈ తత్వం ఏదుందో ఇది తత్ స్వరూపం. తత్ అనే దానికి కూడా ఇక్కడ దీనికి చెప్పినట్లుగానే దీనికి స్థూల సూక్ష్మ కారణ శరీరం అని చెప్పినాం, అదేవిధంగానే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అని చెప్పినాం, అదేవిధంగా పంచకోశాలు చెప్పినాం. అదేవిధంగానే తత్స్వరూపమైనటువంటి ఈ ఈశ్వరునికి కూడా ఈ తత్ అని చెప్తున్నామే, ఏ దేవుడని మనం ఏది చెప్తున్నామో, ఏ భగవంతుడిని మనం చెప్తున్నామో, ఏ ఈశ్వరుడని మనం చెప్తున్నామో, ఆ ఈశ్వరునికి కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 ఉన్నాయి. దాన్ని విచారణ చేయాలి. ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలే విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే ఈ విశ్వరూపం. తర్వాత విరాట్ స్వరూపం నుంచి హిరణ్య గర్భుడు నుంచి అవ్యాకృతుడు. ఈ విరాట్ స్వరూపమేమో స్థూల శరీరం అయితే హిరణ్య గర్భుడేమో సూక్ష్మ శరీరం, అవ్యాకృతుడేమో కారణ శరీరం. ఈ 3 శరీరాలు వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉన్నట్లుగానే అక్కడ కూడా సృష్టి స్థితి లయములనే 3 అవస్థలు ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఇక్కడ పంచకోశాలు ఉన్నట్లుగానే అక్కడ కూడా పంచకోశములు అనేటువంటివి ఉన్నాయి. అంటే పంచమహాభూతములతో ఏర్పడినటువంటి ఈ స్వరూపం అంతా కూడా పంచకోశాలు అక్కడ వస్తాయి. ఇప్పుడు ఈడుండేటువంటివి ఆడుండేటువంటివి అంతా ఒకటే అనేటువంటి దాన్ని మళ్ళా మనం బ్యారేజ్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు ఆ శరీరము ఈ శరీరము అంతా ఒకటే అనేది నిర్ణయం అవుతుంది. అప్పుడు ఆ శరీరానికి ఆధారంగా ఉండే చైతన్యము ఈ శరీరానికి ఆధారంగా ఉండే చైతన్యము ఒకటే అనేది నిర్ణయం అవుతుంది. అలా నిర్ణయం అయినప్పుడు ఇప్పుడు ఇంక ఈ శరీరం అనేది ఉందే, అది ఇంకేమి పని చేయాల్సిన పని ఉండదు, దానికి ఇంకేమి అవసరం కూడా ఉండదు. మరి ఇంకప్పుడు ఎందుకు చేస్తుంది అది అంటే, అప్పుడు ఆ శరీరం అనేటువంటిది ప్రారబ్ధమును అనుసరించి నడుస్తూ ఉంటుంది. అప్పుడు అంటే ప్రారబ్ధంలో ఏది ఉందో ఆ ప్రారబ్ధాన్ని అనుసరించి మాత్రమే ఆ శరీరం అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్రారబ్ధంలో ఏమి చెయ్యాలని ఉంటే అది చేస్తుంది అంతే శరీరం. వాడు చేయాలని చేయట్లేదు, వాడు చేయాలని చేయడప్పుడు అప్పుడు చేస్తూ ఉండేది ఉందే, అది నేను కర్తను అని చేసే పని ఉండదు. అప్పుడు కర్త ఉండడు అక్కడ, ఇప్పుడు కర్త ఉంటాడు. ఎందుకంటే ఈ పని చేసింది ఎవరు, ఈ పని చేసింది ఎవరు అంటే నేను చేసినాను అని అంటాం మనం గ్యారంటీగా. ఒకవేళ లేదంటే నా దగ్గర వేరే వాళ్ళు చేయించినారు అని అంటాం. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మస్వరూపము కర్త కాదు, ఆత్మస్వరూపము ఏ పని చెయ్యదు, చేయించదు, కర్త కాదు, భోక్త కాదు. ఇప్పుడు వీడు ఈ జగత్ రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఈ జీవరూపంగా ఉన్నటువంటి జీవుని రెండింటిని ఎప్పుడైతే తెలుసుకొని ఈ జగద్రూపమైనటువంటి ఈశ్వరుని యందు ఈ జీవుని ఎప్పుడైతే కలిపేసినాడో అప్పుడు కేవలం మిగిలి ఉన్నది ఒకే ఈశ్వరుడు అనేది వీడికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఈ శరీరం ద్వారా చేపిస్తూ ఉన్నదంతా కూడా ఎవరనంటే ఈశ్వరుడు చేపిస్తున్నాడు, నేను కర్తను కాదు భోక్తను కాదు అని ఈశ్వరుని పైన వేసేస్తాడు. అంటే అప్పుడు నడిపిస్తున్నదంతా కూడా ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అనేది వీడికి దృఢమవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతాడంటే ఈశ్వరుడు కూడా ఎందుకు నడిపిస్తున్నాడు, దాని కర్మానుసారంగా అది జరుగుతూ ఉంది, కానీ ఈశ్వరునికి ఏమైనా నడిపించాలని ఏమన్నా ఉందా
అని జ్ఞానం, ఆత్మజ్ఞానము కలిగి ఈ శరీరము దాని కర్మానుసారంగా జరుగుతుంది, ఈశ్వరునికి కూడా ఏం సంబంధం లేదు అని మళ్ళా వచ్చేసి తను ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం అని ఉంటాడు. అప్పుడు ఆ శరీరం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆ శరీరం ద్వారా జరిగేదంతా కూడా వాడి కర్మ, వాడి ప్రారంధము అనేటువంటిది ఏది ఉందో దాన్ని అనుసరించి ఈ ఈశ్వరీయ స్వరూపమైనటువంటి మాయ ద్వారా జరుగుతూ ఉంటుంది. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే వీడు కర్త భోక్త కాకుండా ఉంటాడు. కర్త భోక్త ఎప్పుడు కాడో అప్పుడు మాత్రమే వాడు ఆ కర్మ నుంచి విడుదల పొందుతాడు. కర్త భోక్త ఎప్పుడైనాడో అంతవరకు వాడు జన్మలెత్తుతూ ఉండాల్సిందే. అందువలన ఈశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అర్జునుడు ఒకటే అడినాడు, ఎత్త శ్రేయ నిశ్చితం బృహితన్మే, నాకు ఏదే శ్రేయస్సు దాన్ని చెప్పు మహాత్మా అని అడిగాడు. గురువును ఆశ్రయించినప్పుడు గురువును, మహాత్మా నాకు ఏది శ్రేయస్సు అది చెప్పండి అని ఆ గురువును ఆశ్రయించి అడిగితే ఆ గురువు దయతో నీకు శ్రేయస్సు అనేటప్పుడు ఏంటి, శ్రేయస్సు అనేది ఒకటే, మోక్షము పొందుట మాత్రమే శ్రేయస్సు, మిగిలినవన్నీ శ్రేయస్సులు కాదు. అందువలన మోక్షమును పొందుట అనేదాన్నే చెప్పాలి. అందుకనే భగవంతుడు కూడా మోక్షమును పొందుటను గురించి చెప్పాడు. ఆ మోక్షమును పొందుట గురించి చెప్పాలంటే ఈ శరీరాన్ని గురించి చెప్పాలి, తర్వాత ఈ జగద్రూపంగా ఉండేటువంటి ఈశ్వరుని గురించి చెప్పాలి, తర్వాత వీడు నేను చేస్తున్నాను అనేటువంటి భావన, అర్జునుడికి నేను చేస్తున్నాననే భావనతోనే కదా అక్కడ ఏడవడం మొదలుపెట్టాడు. కాబట్టి నువ్వు చేయడం లేదయ్యా, అదంతా కర్మానుసారంగా జరుగుతుంది అనేటువంటి దృష్టిని దృఢం చేయాలి. అలా దృఢం చేసేదాని కొరకు మొదట ఈశ్వరుడు చేపిస్తున్నాడు అనే భావనను కల్పించాడు. ఆ తర్వాత ఇదంతా కర్మానుసారంగానే జరుగుతుందని 13వ అధ్యాయం పైన మళ్ళీ అది వస్తుంది. ఇలా జరిగినప్పుడు మాత్రమే నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అనేటువంటిది దృఢమవుతుంది. అలా దృఢం కావడం కొరకే భగవంతుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనస్సుకు పరిపక్వతను కల్పించి విశ్వరూపమును చూపించి చెప్తున్నాడు. ఏమంటే నేనైతే కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను. అర్థం ఏమన్నా అయిందా బాబు? నీకు అర్థమైందేమన్నా? ఇప్పుడు కర్మ చేస్తాడా చేయడా బాబు చెప్పు? ఇప్పుడు కర్మ చేస్తాడా చేయడా వీడు? ఇప్పుడు చేసే విధానం ఏంటి, నేను కర్తను కాదు అనేటువంటి దృష్టి కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఈ నేను కర్తను కాదు అంటేనే వాడు విడుదల పొందుతాడు. నేను కర్తను అన్నాడా బంధింపబడిపోతాడు. నేను కర్తను కాను అనాలంటే ఇది కర్మానుసారంగా జరుగుతూ ఉంది అనేటువంటిది దృఢం కావాలి. కర్మానుసారంగా జరుగుతూ ఉంది అనేది దృఢం అంత సులభంగా కాదు. అందుకని ఈశ్వరీయ జ్ఞానం కలగాల. ఈశ్వరీయ జ్ఞానం కలిగిన తరువాతనే ఆత్మజ్ఞానము వలన, ఈశ్వరీయ జ్ఞానం కలిగిన తర్వాత కలిగే ఆత్మజ్ఞానం, ఈశ్వరీయ జ్ఞానము కలుగకుండా, ఈశ్వరీయ జ్ఞానము కలగకుండా నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం అనేది కలుగుతుంది చూడండి, అది నీకు మోక్షమును ఇవ్వదు. నేను దీనిపైననే స్వామీజీని ప్రశ్న వేసి ఉండాను. దాని గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు బాబుకు చెప్పున్నా. నేను ఏమంటే కేవలము నేను ఆత్మ అనంటే అది సరిపోదు, దానివల్ల మోక్షము రాదు. నేను